మిత్రమా మిత్రమా మిఠాయి పొట్లమా శనక్కాయలతో సావాసమా నాకో పెద్ద డౌట్ మిత్రమా. 2 కేజీల వేరుశనగలు తీసుకెళ్లి మిల్లాడించుకుంటే అర కేజీ నూనె పోయడానికి వాడు నెత్తి నోరు కొట్టుకుంటా పోస్తాడు. అలాంటిది 1600కి 15 కేజీల సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ పోస్తున్నాడంట. అది ఎంతవరకు నిజంగా నిజాయితీగా పోస్తున్నాడు, అది ఎంతవరకు కల్తీ లేనిదో మీరే ఆలోచించుకోవాలి. మనకు మాత్రం కూరల్లో చెయ్యి మునిగే వరకు ఆయిల్ లేకపోతే అసలది కూరే కాదు. ఎవరింటికైనా పొరపాటున దోసకాకి అంటే, వాళ్ళు వేసే కూరలో ముందు నూనుందా లేదా చూస్తాము. నూనె లేకపోతే వాడు పిసినారోడు, నూనె పోసాడంటే వాడు బాగా బలిసినోడని అర్థం. నూనె తినడం మంచిదా, మంచిది కాదు అనేది మన విజ్ఞతకి మనమే ఆలోచించుకోవాలి. నా ఉద్దేశ్యం ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్ అని చెప్పి వాడతాము. అది ఎంత రిఫైన్ చేసినా సరే మన 1600కి 15 కేజీలు నూనె పోస్తున్నాడంటే అందులో ఏమాత్రం కల్తీ ఉందో మనమే ఆలోచించుకోవాలి. కల్తీ లేనిది ఈ లోకంలో ఏది జరగదు. సో వాడొద్దనను. వాడకపోతే ఆల్టర్‌నేటివ్‌గా వాడడానికి